రైతు సోదరులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం మద్దిరాల గ్రోమోర్ పరిధిలో ఉన్నటువంటి మద్దిరాల గ్రామంలోని సందీప్ గారి పత్తి చేనులో ఉన్నామండి. సార్ మనకు ఈ సావరాను, ఇంపెల్ మరియు అదిరాజు తీసుకొచ్చి వాడడం జరిగింది. దాని రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ వాడారు కదా, రిజల్ట్ ఎలా ఉందో మా రైతు సోదరులకు తెలియజేయండి. ఇంపేలును సావరన్ను ఆదిరాజు వాడాము మేము. పచ్చదోమ నల్లదోమ ఉన్నది. ఇది కొట్టిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మాకు రిజల్ట్ కనపడింది. ఇప్పుడు మీకు ఏమైనా దోమ ఉందా చేను? ఇప్పుడు ఏం లేదు సార్, ఆల్రెడీ మొత్తం క్లీన్ అయిపోయింది. మొత్తం ఇగురు కూడా వస్తుంది మంచిగా. ఈ 3 మందులు వాడడం వల్ల అయితే మీకు ఎలాంటి దోమ అనేది ఏం లేదు, మంచిగా లేదు. చేను కూడా చాలా ఎంత ముందుకి ఇప్పటికి డిఫరెంట్ వచ్చింది. చాలా పచ్చదనం కూడా బాగుంది. ఈ మందులు మిగతా రైతులు వాడుకోవచ్చు. ఈ సావరాను, ఇంపెల్ మరియు ఈ అదిరాజ్ అనే మందులు కనుక కలిపి ప్రతి రైతు కూడా ఈ పత్తి పంటకు పిచికారి ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసుకుంటే మీకు రసం పీల్చే పురుగు ఈ సావరాన్ వల్ల మీకు ఇల్లు అస్పెట్ మరియు ఫిప్రోనిల్ ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగు పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంపెల్, దీంట్లో మనకు పొటాషియం గ్లూకోనైట్, జింక్ మరియు మెగ్నీషియం ఉంటుందండి. అదేవిధంగా మీకు వేప ఆధారిత మందు అదిరాజ్ అండి. ఈ అదిరాజ్ వల్ల ఏమవుతుందంటే మీకు రిపెలెంట్ యాక్షన్ వల్ల మొక్కకి ఎలాంటి రసం పీల్చే పురుగులు కానివ్వండి ఇవి తినకుండా చేస్తుంది. అదేవిధంగా గుడ్డు దశను కూడా మీకు నిర్మూలించడానికి అదిరాజ్ పనిచేస్తుంది. కావున రైతు సోదరులందరూ కూడా ఈ 3 మందులు కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మీకు పత్తి పంటలో చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంది. చూశారు కదండి మీరే. థ్యాంక్ యూ అండి.